ఉన్నాం. పరిశుద్ధాత్మ గురించి గడిచినటువంటి నెలలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్ముడు నిత్యుడు అని మనం తెలుసుకున్నాం. అంటే నిత్యుడు అంటే ఆయన అనాదిలో ఉన్నాడు, ఆదిలో ఉన్నాడు, అంతంలో ఉంటాడు. సృష్టి ప్రారంభంలో ఉన్నాడు, సృష్టి కొనసాగింపులో ఉన్నాడు, సృష్టి అంతవరకు కూడా ఉంటాడు. ఇంకా ధర్మశాస్త్రానికి ముందున్నాడు, ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఉన్నాడు, ధర్మశాస్త్రం కొట్టివేసినప్పుడు కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పుట్టుకకు ముందున్నాడు, యేసుక్రీస్తు వారు బాప్తిస్టులు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు బోధుల్లో ఉన్నాడు, యేసుక్రీస్తు వారికి మరణంలో కూడా ఆయన ఉన్నాడు. అంటే అనాదిలోను, ఆదిలోను, అంతంలోను ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి ఆయన నిత్యుడు, ఆయన దేవుడు. ఆయన శక్తి కాదు, స్త్రీ కాదు, వచ్చింది పోయింది అనడానికి పురుషునికి సంబంధించినటువంటి తత్వాన్ని కలిగి ఉన్నాడు అనేది మనం గమనిస్తున్నాం. ఇంకపోతే పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ యొక్క పని గురించి మాట్లాడుకున్నాం, అంతేనా? పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ యొక్క పని గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క పని, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క పని విధానం ఎలా ఉందనేది మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసినప్పుడు మనకందరికీ తెలిసినటువంటి సంగతి అదేమిటంటే పెంతెకొస్తు పండుగ వచ్చేస్తుంది. పెంతెకొస్తు పండుగ వచ్చేస్తుంది. పెంతెకొస్తు పండుగనకు యూదులందరూ ఏం చేయాలా? ఏం చేయాలండి? యెరూషలేము వెళ్ళాల్సిందే. కాబట్టి ఆకాశం క్రింద ఉన్నటువంటి యూదులందరూ కూడాను యెరూషలేమునకు వచ్చారు. సుమారు అక్కడ ఒక 15-16 దేశాల వారు ఉన్నారు. వారందరిది ఒకటే భాష? వారందరిది ఒకటే భాష కాదా? ఎందుకు కాదు? వారి వారి దేశాలను బట్టి, వారి వారి ప్రాంతాలను బట్టి వారి భాషలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు వారందరికీ వాక్యాన్ని బోధించడానికి ఎన్ని భాషలు వారు ఉన్నారు? వీళ్ళకి వాక్యాన్ని బోధించేవారు ఎవరు? యేసు ప్రభు వారి యొక్క శిష్యులే కదా. వీళ్ళందరూ ఎవరు? గలిలీయులు కాదా? అంటే ఒకే ప్రాంతానికి చెందినవారు. ఒకే ప్రాంతానికి చెందినవారు అనేక ప్రాంతాలు చెందినటువంటి వారికి వాక్యాన్ని బోధించాలి. విషయం అర్థమవుతుందా? ఒకే ప్రాంతానికి చెందినవారు అనగా ఒకే భాష వచ్చిన వారు, అనేక ప్రాంతాలు చెందినటువంటి వారికి అనగా అనేక భాషల వారికి వాక్యాన్ని బోధించాలి. వీరికి అనేక భాషలు రావు. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క పని 2వ వచనం నుండి చదవండి. 2వ వచనం నుండి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 2వ వచనం నుండి. అప్పుడు వేగంగా వీసు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చారు? డేవిడ్గా చదువుతారు, కొంచెం అందరూ మనసు పెట్టాలని కోరుతున్నాను. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఎవరు వీరి మీదకి వచ్చారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాడు. ఎవరి మీదకి వచ్చాడు? ఎవరి మీదకండి? వచ్చారు. వారు మాట్లాడుతూ ఉంటే అన్ని భాషల వారికి వారి వారి భాషలో వాక్యం అనేది అర్థమవుతుంది. అంటే పరిశుద్ధాత్ముడు ఇక్కడ పని చేసిన విధానం ఏంటంటే వీరు మాట్లాడుతున్నటువంటి భాషను వారి వారి భాషలో వారికి అర్థమయ్యేలా ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించాడు. ఇంకా చెప్పాలంటే ఈ గలిలయులందరూ కూడా వారి వారి భాషలో మాట్లాడారు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళందరూ గలిలయులు కారా, వీరేంటి పిచ్చి భాషలు మాట్లాడుతున్నారు,
ఉదయాన్నే మద్యం ఏమైనా సేవించారేమో అనుకున్నారు. ఏమనుకున్నారట? మద్యం సేవించి పిచ్చి భాషలు మాట్లాడుతున్నారు అనుకున్నారు. అంటే వీరు మాట్లాడుతున్న భాష వారికి అర్థం కావట్లా, లోకల్ వారికి అర్థం కావట్లా, అన్ని దేశాల నుండి వచ్చిన వారికి బాగానే అర్థమవుతుంది. అన్ని దేశాల నుండి వచ్చిన వారికి బాగానే అర్థమవుతుంది. కానీ లోకల్లో ఉన్నటువంటి వారు ఉన్నారే, అటు ఇటు కాని విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ఉందంటే వీరు మద్యము సేవించి పిచ్చి భాషలతో మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు. అప్పుడు 15వ వచనం నుండి మాట్లాడుతున్నారు, చదవండి ఒకసారి. 15వ వచనం నుండి, మీరు ఊహించినట్లు మీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైన కాలేదు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 15వ వచనం అండి. చదవండి. ఓకే. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏంటంట? అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదను. చాలండి. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వీళ్ళు మద్యం సేవించి పిచ్చి భాషలు మాట్లాడుతున్నటువంటి వారికి చెప్పుతున్నటువంటి సమాధానం ఇది. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాలేదు, ప్రొద్దుబొడిచి జామైన కాలేదు. అంటే ఉదయం 9 గంటలు కూడా కాలేదు, ఉదయం 9 గంటలు కూడా కాలేదు. కానీ వీళ్ళు చేస్తున్నట్టు క్రియ, మాట్లాడుతున్న మాట, ఈ విధానం అంతా కూడా ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు యోవేలు ప్రవక్త మాట్లాడాడు. ఒకసారి ఏమని మాట్లాడాడు? యోవేలు 2వ అధ్యాయము 28వ వచనం. అది అక్కడ చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రవచనము ఈ పెంతెకొస్తు పండుగ రోజున నెరవేర్పు జరిగింది. యోవేలు గ్రంథములో ప్రవచించినటువంటి ఆ ప్రవచనము, అప్పుడు చెప్పినటువంటి సంగతి ఇప్పుడు నెరవేర్పు జరిగిందే. కానీ మేము మద్యము సేవించి మత్తులమయ్యి పిచ్చి భాషలు మాట్లాడలేదు అని ఆ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు పేతురు గారు గట్టిగా మాట్లాడటం జరిగింది. ఓకే. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే, అన్య భాషల వారికి వాక్యాన్ని అర్థం చేయడం కొరకు ఆయన పని చేశాడు. కాబట్టి ఈ గలయులు వారి వారి భాషలతో మాట్లాడి వారికి వాక్యాన్ని బోధించారు. కనుక ఆ రోజున జరిగిన గొప్ప ఆశ్చర్యమైన కార్యం ఏమిటంటే, ఇంచుమించు 3000 మంది వాక్యానికి లోబడిన వారు, వాక్యాన్ని అర్థం చేసుకున్న వారు చాలామంది ఉన్నారండి. ఎవరి భాషతో వారితో మాట్లాడినప్పుడు వారికి అంతగా అర్థమవుతుంది కదా, అర్థమైంది కదా. కానీ వాక్యాన్ని అర్థం చేసుకుని లోబడిన వారు ఎంతమంది అంటే ఇంచుమించు 3000 మంది. విన్నవారు ఎంతమంది? లక్షల్లో ఉంటారు. సుమారు 15-16 దేశాల నుండి వచ్చారంటే లక్షల్లో ఉంటారు. కానీ లోబడిన వారు ఎంతమంది? 3000 మంది. 3000 మంది ఏం చేశారంటే, అయ్యలారా మేమేం చేయాలో చెప్పండి అన్నారు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అని చెప్పిన తర్వాత మరొక మాట అన్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అని చెప్తే ఆ మాటను అంగీకరించిన వారు 3000 మంది. ఆ మాటను అంగీకరించిన వారు 3000 మంది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మిక పని ఏంటంటే, ఎదుటి వారికి ప్రయోజనకరమైనట్లుగా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యతను ఇచ్చాడు, ప్రయోజనకరమగునట్లుగా. కాబట్టి పరిశుద్ధాత్ముడు భాషలతో మాట్లాడేటువంటి శక్తిని ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. ఎప్పటి వరకు? ఏ సందర్భాలలో? సందర్భాలు కూడా ఉంటాయా? సమయ సందర్భాలు అంటాం కదా, సందర్భాలు కూడా ఉంటాయా? ఎప్పుడునా సమయ సందర్భాలను బట్టా? సందర్భాన్ని బట్టి. ఎదుటివారు అక్కడ అన్య భాష కలిగిన వారు ఉన్నప్పుడు మాత్రమే, ఎదుటివారు అన్య భాష కలిగినటువంటి వారు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతూ ఉంటారు. అన్య భాష లేని వారు కూడా లేనప్పుడు కూడా మాట్లాడేటంటే
దాన్ని ఏమన్నాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 22వ వచనంలో చాలండి. భాషలు ఎవరికండి? ఇప్పుడు మీరందరూ తెలుగు మాట్లాడుతున్నాను, మీకు అందరికి అర్థమవుతుంది. నేను తెలుగు మాట్లాడుతున్నాను, మీకు అందరికి అర్థమవుతుంది. తమిళంలో మాట్లాడాను అనుకోండి, తమిళంలో మాట్లాడాను, మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. అప్పుడు నేను ఎవరిని? విశ్వాసినా అవిశ్వాసినా? నేను ఎవరినండి? అక్కడ వాక్యం ఏముంది? కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకు సూచనమై ఉన్నది. ఇప్పుడు నేను ఎవరిని? అన్ని భాషతో మాట్లాడాను, లేదా షరబరబరబలా అన్న, దానికి ఏదైనా లిపి ఉందా అంటే లిపి లేదు. దానికి భాష అర్థం చెప్పేవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. కానీ నేను మాట్లాడాను, మీరు అనుకున్నారు నేను గొప్ప బోధకుడు అయి ఉంటాడని మీరు అనుకున్నారు. కానీ దేవుని దృష్టిలో దేవుడు అన్నేమనుకున్నాడు? వీడు అవిశ్వాసి అనుకున్నాడు అంతే. అవిశ్వాసులు ఎక్కడ ఉంటారు? ప్రకటన గ్రంథం 21:8 వచనంలో మనం చూసినప్పుడు అవిశ్వాసులు ఎక్కడ ఉంటారంటే అగ్ని గంధకములతో మండు గుండంలో పడుదురు, ఇది 2వ మరణము అన్నాడు. చచ్చిపోయిన తర్వాత అక్కడ అతను ఎక్కడుంటాడు? అగ్నిగుండంలో ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు అక్కడ పనిచేశాడు, వారు అన్ని భాషలతో మాట్లాడారు అంటే అన్ని భాషల వారు ఉన్నారు కాబట్టి మాట్లాడాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు చాలు. ఏం చేయాలండి? సంఘంగా కూడుకున్నాము, ఒకరికి పాడాలనిపించింది, ఆసక్తి కలిగి ఉన్నారు, పాడారు. ఒకరికి వాక్యం చెప్పాలనిపించింది, చెప్తున్నారు. ఇంకొకరికి భాషతో మాట్లాడాలనిపించింది, ఓకే మాట్లాడనివ్వండి. అయితే 2-3 ఉండాలి. నేను భాషతో మాట్లాడుతున్నాను, కిందగా దానికి ఏదో ట్రాన్స్లేషన్ చేశారు, అది అవునో కాదు రుజువు చేయడానికి 3వ వ్యక్తి కూడా ఉండాలి. నేను మాట్లాడిన దాన్ని నాకు సపోర్ట్ చేయడానికి ఒక వ్యక్తి కాదు, 2-3 ఉండాలి. ఒకవేళ అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే ఆ వ్యక్తి సైలెంట్గా ఉండాల్సిందే. ఒకవేళ నిజంగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో నువ్వు వాస్తవమైన భాష మాట్లాడుతున్నప్పటికీ 2-3 ఉండాలి, లేకపోతే సైలెంట్గా ఉండాల్సిందే. ఇది పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడే భాషల విధానము. పేతురు గారు తనతో పాటు ఒక 6 కలిసి కొర్నేలి గారి ఇంటికి వచ్చారు. కొర్నేలి గారి ఇంటిలో వాక్యాన్ని బోధించారు. బోధించినప్పుడు వారి మీద కూడా పరిశుద్ధాత్ముడు వచ్చాడు, వారు కూడా భాషలతో మాట్లాడారు. వారు మాట్లాడుతుంది వీరికి అర్థమవుతుందా లేదా? పేతురు గారితో వచ్చిన వారికి అర్థమవుతుందా లేదా? అప్పుడు అన్నాడు పేతురు గారు, మన వలే పరిశుద్ధాత్మ పొందినటువంటి వీరికి బాప్తిస్మం ఇవ్వకుండా ఎవరైనా ఆటంకం కలుగు చేయగలడా అని చెప్పి వారికి బాప్తిస్మం ఇచ్చారు. అంటే ఒక వ్యక్తి భాషతో మాట్లాడుతున్నప్పుడు ఆ భాష అవతల వారికి అర్థమయ్యేటటువంటిదిగా ఉంటది. పరిశుద్ధాత్మ చేత మాట్లాడే భాష అయితే. పరిశుద్ధాత్మ కాకుండా కూడా మాట్లాడేవారు ఉంటారా అంటే దురాత్మల సమూహం ఉన్నాయి. ఏమున్నాయండి? దురాత్మల సమూహం ఉన్నాయి. దురాత్మల సమూహము చేత ప్రేరేపించబడినటువంటి వారు కూడా పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతూనే ఉంటారు. ఇది మనం గ్రహించాలి. పౌలు గారు కొరింథీయులలో ఉన్న వారితో మాట్లాడుతూ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ పత్రిక
11వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. 13 కూడా చదవండి. 13 కూడా చదవండి. ఓకే. ఎలా అనగా ఎవరండి? అందరూ పనివారే అన్నాడు ఇక్కడ, కానీ పనివారిలో వేరు వేషం ఉంది అన్నాడు. పనివారిలో వేరు వేషం 2 రకాలు ఉన్నారు అన్నాడు. వారు ఎవరంటే దొంగ అపోస్తులు అయి ఉండి వేషం వేసుకుని అపోస్తులలాగా ప్రకటిస్తున్నారు అని మాట్లాడేశాడు. అది ఎలా ప్రకటిస్తారండి? 14వ వచనంలో క్లియరెన్స్ ఇచ్చాడు. ఇది ఆశ్చర్యపడకండి, సాతాను తానే వెలుగుదూత వేషము వేసుకుని ఉన్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము వేసుకునుట గొప్ప సంగతేం కాదు. లీడర్ ఉన్నాడండి, లీడర్ వేషాలు వేస్తున్నాడు, ఆయన శిష్యులు ఆయన చూసి నేర్చుకున్నారు. ఏముంది ఇక్కడ? అలాగే కల్తీ జరుగుతుంది. యేసుప్రభు వారు బోధకుడే, యేసుప్రభు వారు కూడా బోధించడానికి సాతానుడు వచ్చాడు. ఒకసారి వచ్చాడా? ఎక్కడికి వచ్చాడు? కొండ మీదకి వచ్చాడు. నీ పాదాలకు రాయి తగలకుండా 6 చేతులతో పట్టుకుంటారని రాయబడింది కదా, దూకు అంటే యేసుప్రభు వారికే బోధ చేస్తున్నాడు సాతానుడు. అలాగున సాతానుడు వెలుగుదూత వేషం వేసుకున్నాడు. ఏ దూత? ఇప్పుడు మన నిద్దట్లో అప్పుడప్పుడు కనబడుతూ ఉంటారు, తెల్లటి వస్త్రాలు వేసుకుని నిగనిగని మెరిసిపోతూ అలా దిగుతూ ఉంటారు. దర్శనం అది దేవుని దూత అంటారా, లేకపోతే సాతానిక దూత అంటారా? ఏ దూత అంటారు? అర్థం కాదు. అందుకనే పరిశుద్ధాత్మిక ప్రభావం ఏంటంటే, ఒక వ్యక్తి వాక్యం చెప్తూ ఉంటే అతడు ఏ ఆత్మ ద్వారా చెప్పుతున్నాడో కూడా గ్రహించి జ్ఞానాన్ని ఇస్తాడట. ఎవరు? పరిశుద్ధాత్మిక పని అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. ఏమండి? ఆత్మ మూలముగా ఎన్ని రకాలైన కార్యాలు ఇక్కడ బయలుపడుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, ఏ వాక్యమంట? జ్ఞానవాక్యమును, చాలండి. ఆ ఆత్మ వలనే ఎదుట వ్యక్తి చెప్పుతున్నటువంటి విధానము అది ఏ ఆత్మ ద్వారా చెప్పబడుతున్నాడో గ్రహించే జ్ఞానాన్ని కూడా ఇస్తాడట పరిశుద్ధాత్మ. బెసలేలుకి ఇచ్చాడు, అహోలియాబుకి ఇచ్చాడు జ్ఞానాన్ని. ఎవరు? పరిశుద్ధాత్ముడు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మిక పని గురించి మాట్లాడుతున్నప్పుడు మందసాన్ని చేయడానికి బెసలేలు ఉన్నాడు, అహోలియాబు ఉన్నాడు. వారికి దేవుని యొక్క ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వాడిగా నేను ఏర్పాటు చేశాను, వారి చేత మందసం చేయించు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. అలాగుననే ఆ పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధనలో కాలంలో కూడాను వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ చేత మనం ప్రేరేపించబడిన వారం అయితే, బలపరచబడిన వారం అయితే చెప్పే వ్యక్తి ఏ ఆత్మ కలిగి చెప్పుతున్నాడో గ్రహిస్తారట. చెప్పే వ్యక్తి సాతాను వేషం వేసుకున్నటువంటి అనుచరులు చెప్తున్నారా, నిజమైనటువంటి అపోస్తుల యొక్క బోధన చెప్తున్నారా, ఏ బోధ ఇది గ్రహించగలుగుతారు అని చెప్పేశారు. అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క పనితీరు ఏమిటయ్యా అంటే, భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు భాషలు అక్కడ అవసరమైతేనే మాట్లాడతాడు. 2, భాషలు మాట్లాడుతున్నప్పుడు అతనికి మాత్రమే కాదు, అక్కడ ఇంకా 2-3 తెలిసిన వారు ఉండాలి.
అందుకనే అప్పుడప్పుడు ఫారినర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మనకి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటువంటి వ్యక్తులు వెంట పెట్టుకొని వస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళు ఏం చేయాలా? సైలెంట్గానే ఉండాలి. వాళ్ళు మాట్లాడుతుంది ఎదుటి వారికి అర్థం కాదు. పౌలు గారు మాట్లాడుతుంటాడు, భాషతో 10,000 మాటలు మాట్లాడుట కంటే ఒకరికి అర్థమవునట్లుగా జ్ఞానం కలిగినట్లుగా 5 మాటలు మాట్లాడటం శ్రేష్టము అన్నాడు. అర్థమవుతుందండి? కనుక భాషలో అనేటువంటిది ఇప్పుడు అవసరం లేనే లేదు. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఒకే భాషకు చెందినటువంటి వారము. కాబట్టి ఇక్కడ నేను హిందీలోనో తమిళ్లోనో మలయాళంలోనో మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. ఒకవేళ అలాగ మాట్లాడి మీ దృష్టిలో నేను గొప్పవాడిని అనిపించుకోవచ్చేమో కానీ దేవుని దృష్టిలో మాత్రం నేను అవిశ్వాసిని. నేను చచ్చిన తర్వాత అగ్నిగుండానికి పాత్రుడిని. తర్వాత ఆత్మ వలననే స్వస్థపరచు వరములు అన్నాడండి. మనం చదువుకున్నాం కదా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నప్పుడు ఆత్మ వలననే స్వస్థపరచు వరములు అన్నాడు. స్వస్థపరచు వరములు, స్వస్థత వరాలు. ఎప్పుడైనా గమనించండి, స్వస్థత అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. స్వస్థత వరము అంటే ఏమిటంటే, నాకుందనుకోండి, ఒకవేళ నేను ప్రార్థించిన వెంటనే అతనికి స్వస్థత రావాలి, వెంటనే రావాలి. 2 వారాలు రండి నేను ప్రార్థన చేస్తాను, లేదా 3 వారాలు రండి ప్రార్థన చేస్తాను తగ్గిపోతుంది అనేటువంటిది స్వస్థత వరం కాదండి. తగ్గితే తగ్గొచ్చు, స్వస్థత పొందుకుంటాడు. కానీ వరము అనే పదానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వెంటనే జరగాలి. అర్థమవుతుందండి? స్వస్థత వరాలను యేసుప్రభువు తన వెంబడించిన శిష్యులకు ఇచ్చాడు. ఆ వరాలను తన వెంబడించినటువంటి శిష్యులకు ఇచ్చాడు. అయితే పేతురు గారు వెళతా ఉంటే దారి పొడుగున రోగాలతో ఉన్న వారిని మంచాల మీద తీసుకుని వచ్చి అలా పరుండ పెట్టేశారు. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 15వ వచనం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 15వ వచనం. అందుచేత ఎన్ని రోజులకి? 3 అధ్యాయాలు కూడా మనం చూస్తూ ఉంటాం. శృంగారమును దేవాలయపు ద్వారము యొద్ద భిక్షం అడుకునేటువంటి ఒక కుంటివాడు, అంటే పుట్టుకతోనే కుంటివాణిగా పుట్టాడు. అతనికి అప్పటికి 40 సంవత్సరాలు దాటిపోయాయి. అప్పటి నుండి కూడా అతను అడుక్కుంటూనే ఉన్నాడు. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయానికి పేతురు యోహాను దేవాలయంలోనికి వెళుచూ ఉండగా భిక్షం అడుగుతూ ఉన్నాడు. పేతురు యోహాను అన్నారు, మీరు నా తట్టు చూడుడి అన్నాడు. అనగానే ఇతని యొద్ద ఇంకేమైనా వెండి బంగారం లభించునేమోనని ఆశతో చూస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసు నామం లేచి నడువు అని చెప్పేసి అన్నాడు. ఎన్ని రోజులు నడిచాడు ఆయన? వెంటనే. అర్థమవుతుందండి? వెంటనే జరిగేటువంటిది స్వస్థత వరము. మనం పౌలు గారి జీవితంలో చూస్తూ ఉంటాం. పౌలు గారి జీవితంలో అపోస్తల కార్యము 19వ అధ్యాయం 10వ వచనంలో, అపోస్తల కార్యము 19వ అధ్యాయము 10వ వచనము, చాలండి. ఇక్కడ జాగ్రత్త గమనించండి. రోగాలతో ఉన్న వారి యొద్దకు, దయ్యాలు పట్టిన వారి యొద్దకు పౌలు వెళ్ళాడా? చదువుకున్న వచ్చిన వాళ్ళు
ఈ 19వ అధ్యాయాల సంగతి మాట్లాడుతున్నాను, అన్ని సంగతులు మాట్లాడట్లేదు, అన్ని అధ్యాయాల సంగతులు మాట్లాడట్లేదు. ఈ 19వ అధ్యాయంలో పౌలు గారు రోగాలతో ఉన్న వారి యొద్దకు వెళ్ళాడా, దయ్యాలతో ఉన్న వారి యొద్దకు వెళ్ళాడా? మరేం వెళ్ళారు? పౌలు గారి చేతి గుడ్డలు అంటే కచ్చిపులు అమ్ముతున్నారు ఇప్పుడు, చేతి గుడ్డలు, నడికట్టులు అవి తీసుకొని దయ్యాలతో పట్టిన వారి యొద్దకు వెళ్ళినా దయ్యాలు వెళ్ళిపోయాయి. పక్షవాయుతో ఉన్న వారి యొద్దకు వెళ్ళినా పక్షవాయువు విడిపోయింది. కుష్ఠవ్యాధితో ఉన్న వారి యొద్దకు వెళ్ళినా కుష్ఠవ్యాధి పోయింది. మరి ఇలాగ ఏ రోగంతో ఉన్న వారి యొద్దకు ఈయన చేతి గుడ్డలు కానీ నడికట్టులు కానీ తీసుకుని వెళితే వెంటనే అక్కడ స్వస్థత జరిగింది. స్వస్థత వరము అంటే అది వెంటనే జరగాలి. అర్థమవుతుందండి? ఇలాగ పౌలు గారి చేత విశేషమైనటువంటి అద్భుతాలు జరిగాయి అన్నాడు. బాగుంది కదా, బాగుంది కదా. పౌలు గారిని వెంబడించేటువంటి ఎపఫ్రోదితు ఫిలిప్పీ 2:25 వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 వచనంలో పౌలు గారిని వెంబడించేటువంటి ఎపఫ్రోదితు రోగి అయి చనిపోవడానికి దగ్గరికి దిగజారిపోయాడండి. దేవుని కనికరము చేత అతడు మరలా స్వస్థత పొందిన మరియు నా సహోదరుడు నాకు దుఃఖము కలగకుండా నిమిత్తము అన్నాడు. అంటే పౌలు గారు ఇక్కడ ఎపఫ్రోదితును స్వస్థపరచలేకపోయాడా? ఆయనకున్నటువంటి స్వస్థపరిచేటువంటి వరము ఏమైంది? ఒకటి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ వచనం చాలా చాలా పౌలు గారి శరీరంలో కూడా శ్రమ అనేటువంటి ఒక ముళ్ళు ఉన్నట్టు, దాని గురించి పౌలు గారు ముమ్మారు ప్రార్థన చేసినట్టు, ఆ శ్రమ అనే ముళ్ళు తొలగలేదు, కానీ నీవు బలహీనుడు అయినప్పుడు నా కృప నీకు తోడుగా ఉంటుంది అనేటువంటి ఒక వాక్కు విడుదలైనట్టు మనం చూసాము. అంటే పౌలు గారి శరీరంలో ఉన్నటువంటి శ్రమ తొలగించడానికి పౌలు గారు వలన కాలేదా? ఆయన చేతి గుడ్డలు తగినటువంటి వారికి స్వస్థత జరిగింది, నడికట్టు తగినటువంటి వారికి స్వస్థత కలిగింది. పౌలుతో ఉన్నటువంటి ఎపఫ్రోదితుకి స్వస్థత వరం అనేది పనిచేయలేదు. స్వస్థత కలిగింది కానీ వెంటనే జరగలేదు. పౌలు గారి శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు కూడా పోవడానికి ఆయనకున్నటువంటి స్వస్థత వరము పనిచేయలేదు. కారణం ఏంటి? కారణం ఏంటంటే స్వస్థత వరాలు అసలు ఎందుకు ఇచ్చాడో దాని యొక్క అర్థం మనం తెలుసుకోవాలి. దాన్ని కూడా తెలియజేశాడు. స్వస్థత వరాలు ఎందుకు ఇచ్చాడు అంటే జాగ్రత్తగా గమనించండి. పౌలు గారు మనకలాగా కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం అంటేనో, లేకుంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం అంటేనో నేను చెప్పగానే మీరు చదివినట్టుగా పౌలు గారు చెప్పగానే చదవడానికి అప్పుడు గ్రంథాలు లేవు. మరి పౌలు గారు చెప్పేటువంటిది నిజమని నమ్మటానికి, ఇతడు దేవుని సేవకుడని నమ్మటానికి, ఇతడు నిజమైన అపోస్తులని నమ్మటానికి సాక్ష్యం ఏంటి? అద్భుతాలు, స్వస్థత వరాలు. మనం ఇందాక చదువుకున్నాం అపోస్తల కార్యం 19వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు బోధిస్తూ ఉంటే ఆయన సపోర్ట్ చేసింది ఏంటో చూడండి. అపోస్తల కార్యం 19వ అధ్యాయము 10వ వచనం. చాలండి. వాళ్ళు వాక్యాన్ని విన్నారు, విన్న వాక్యము నిజమని నమ్మటానికి విట్నెస్, సాక్ష్యం ఏంటి? అద్భుత వరాలు, స్వస్థత కార్యాలు చేయించాడు. కాబట్టి అద్భుతములు, స్వస్థత వరాలు ఇవన్నీ కూడా ఎందుకు చేయించాడు? కొంతకాలమే. అంటే వీళ్ళు చెప్పేటువంటి నిజమే అని నమ్మటానికి
మనుషుల్లో దృఢమైనటువంటి విశ్వాసం కలగటానికి మాత్రమే చేయించాడు. ఇంకా 2 వచనాలు మనం చూద్దాం దానికి సంబంధించి. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యము 14వ అధ్యాయం 3వ వచనం. చాలండి. పౌలు గారు వాక్యాన్ని ప్రకటించాడు, బాగానే ఉంది. ఆ వాక్యము నిజమని నమ్మటానికి సాక్ష్యం ఇచ్చింది ఏమిటి? సూచక క్రియలు, అద్భుత కార్యాలు. కాబట్టి ఇలాగున్న పౌలు నిజమైనటువంటి దేవుని సేవకుడు, నిజమైన అపోస్తలుడు అని సమాజం నమ్మేంత వరకు అతని చేత అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి వాక్యాన్ని బోధించినప్పుడు కూడా అంతే జరిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం లేదా 3వ వచనం. చాలండి. యేసుక్రీస్తు వారు గొప్ప రక్షణ గురించే ప్రకటించాడు. ఈయన ప్రకటించిన వాక్యము నిజము అని నమ్మటానికి సాక్ష్యం ఇచ్చింది ఎవరు అక్కడ? మహత్కార్యములు, సూచక్రియలు, అద్భుత కార్యాలే. యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి అమ్మో ఈయన గొప్ప దైవజనుడు, కాబట్టి ఈయన వల్ల స్వస్థ కార్యాలు జరుగుతున్నాయి, కాబట్టి ఈయన చెప్పిన మాటలు మనం నమ్మొచ్చు. ఈయన చెప్పిన మాటలు నమ్మొచ్చు అని చెప్పడానికి పక్కన ఉన్నటువంటి సాక్ష్యం ఎవరంటే ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. అలాగున అపోస్తులు అందరూ కూడాను దేవుని యొక్క నిజమైనటువంటి అపోస్తులు అని నమ్మటానికి దేవుడు ఆ యొక్క వరాలను అనుగ్రహించి పంపించాడు. సమాజంలో వీరు నిజమైన అపోస్తులు అని గుర్తించేంత వరకు ఆ యొక్క అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరుగుతూ వచ్చాయి. సమాజం గుర్తించిన తర్వాత, లేఖనాలు రాసి వారికి పత్రికలు పంపించిన తర్వాత ఇక వీరి నుండి అద్భుత కార్యములు చేసే శక్తిని దేవుడు ఏం చేశాడంటే నిలిపివేశాడు. అందుకని పౌలుతో పాటు ఉన్నటువంటి ఎఫ్రోదితుకి స్వస్థత వరము పంచేల. స్వస్థత వరం అంటే ఏంటి? వెంటనే జరగాలి. ఆ బ్రదర్కి 2 వారాల నుండి కాలు నొప్పి పుడుతుంది. మోకాల దగ్గర నొప్పి వచ్చేస్తుంది డాక్టర్ గారికి, కిరణ్ కుమార్ గారికి. అశోక్ గారు ఏం చేయలేకపోతున్నాడు. ప్రతి చోట తీసుకెళ్తున్నాడు, ప్రార్థనలకి వెంట పెట్టుకు తిప్పుతున్నాడు. కానీ అశోక్ గారు ఆ యొక్క వరాన్ని ఉపయోగించట్లా. కారణం ఏంటి? అశోక్ గారికి లేదు ఆ వరం. 2020లో కరోనా వచ్చింది. స్వస్థత వరాలు ఉన్నవారు ఎవరున్నారు? ఇప్పుడు ఎవరూ లేరు. అప్పుడు అది అయిపోయింది. స్వస్థత వరం ఉన్నటువంటి దైవజనులని పేర్లు ఫ్యాక్స్లు వేయించుకుంటాం. అప్పుడేమయ్యాం? వాక్యాన్ని గమనించాను. పరిశుద్ధాత్ముడు భాషలతో మాట్లాడేటువంటి శక్తిని ఇచ్చాడు, అద్భుతాలు చేసే శక్తిని కూడా ఇచ్చాడు. ఎప్పటి వరకు ఇచ్చాడంటే ఎక్కడ అవసరమో అక్కడ వరకు. లిమిట్ ఉంది, పరిమితి ఉంది. హద్దులు దాటి ప్రవర్తించడు పరిశుద్ధాత్ముడు. హద్దులు దాటి ప్రవర్తించడు. పిచ్చి పిచ్చి భాషలతో ఆయన మాట్లాడు. పిచ్చి పిచ్చి బోధలు కూడా చేయడు. వాక్యమే మనకు ఆధారం అండి. వాక్యమే మనకు ఆధారం. ఒక 100 మంది పక్కన నిలబడి ఉన్నాయి అన్నా సరే వాక్యంలో చూపించాలి. ఉన్నాయని చూపించే వాళ్ళు ఒక్కడున్నా నమ్మవచ్చు. అయితే అది జరిగించి చూపించాలి. మాటతో చెప్పండి. యేసు ప్రభువు అన్నాడు, అద్భుత వరాలు ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకత ఏంటంటే మీరు ఈ పని చేయండి. వాళ్ళకి నిజంగా వరం ఉందో లేదో టెస్ట్ చేయటానికి ఏం చేయమన్నాడు? మార్కు సువార్త 16వ అధ్యాయము ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే
17వ వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు. ఏం చేస్తారట? కొత్త భాషలు మాట్లాడతారు కదా, దయ్యాలను వెళ్ళగొడతారు కదా, స్వస్థత వరం ఉన్నటువంటి దైవజనులు అని చెప్పుకున్నాం కదా. వీరికి నిజంగా పరిశుద్ధాత్మిక ప్రభావం చేత ఆ వరం ఉన్నట్లయితే దయ్యాలను వెళ్ళగొట్టడము, కొత్త భాషలు మాట్లాడటముతో పాటు పాములను ఎత్తి పట్టుకోవాలి. ఏంటది? ఒకవేళ పాములు ఎత్తి పట్టుకున్నంత మాత్రం సరిపోద్దంటే చాలదు, మరణకరమైనది ఏదైనా ఇచ్చి ఇది తాగునైనా ఇవ్వాలి. నాకు స్వస్థపరచు వరం ఉందని చెప్పేసి నేను ప్రకటించాను అనుకోండి, మీరు నన్ను టెస్ట్ చేయవలసిన విధానం ఏంటంటే విషం ఇచ్చి లేదా పాయిజన్ ఇచ్చి ఏదన్నా కానీ ఇది తాగి సజీవుడిగా మా మధ్యలో నిలబడిన ఆయన, అప్పుడు నీకు వరం ఉందని నేను నమ్ముతా. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువే చెప్పాడు. మరి అలాగున పౌలు గారి జీవితంలో జరిగిందా లేదా? పౌలు గారు సముద్రంలో ఓడ పగిలిపోయి రాత్రి పగలు ఇబ్బంది పడిపోయి అలా 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 ఒడ్డుకు చేరి మిలితే అనే ప్రాంతానికి చేరినప్పుడు అక్కడున్న ప్రజలు అనాగరికులు అన్నాడు. అక్కడున్న ప్రజలు అనాగరికులు. వారి మధ్యకి వచ్చినప్పుడు వారు సలిమంట కాగుతూ ఉంటే మోపుడు పొలం ఎరగొచ్చి సలిమంట వేసేసారు. అది కాగుతూ ఉంటే ఆ మంటల్లోనే ఒక పాము వచ్చేసి పౌలు చేతిని కాటు వేసి చేతికి చుట్ట వేసుకుంది. అక్కడున్న ప్రజలు అనుకున్నారు, ఇతడు ఎక్కడో పాపం చేసి వచ్చాడు, దేవమాత అతనిని విడిచిపెట్టలేదు. పట్టేసింది, పాపం చేసిన వాడిని దేవమాత పట్టేసింది అనుకొని అతడి చెయ్యి వాసిద్దో లేదా నురుజుగార్చుకొని చచ్చిపోతాడో అని దీక్షగా అతని వైపు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే పౌలు గారు ఏం చేశాడంటే చక్కగా దాన్ని అలా విదిలించి మంటలే వేసేసాడు. ప్రశాంత సలిమంట కాగుతున్నాడు. చూసిన ప్రజలకు ఆశ్చర్యం వేసింది. అపోస్తల కార్యము 28వ అధ్యాయం 1వ వచనం. ఇలాగ నా క్రింద వచ్చినా కూడా మనం చూసినప్పుడు పౌలు గారి జీవితంలో ఏ హాని జరగకుండా ఉండటం అనేది మనం చూసాం. ఈ మాట ఎవరు చెప్పారు? స్వస్థత ఉన్నటువంటి వారికి విషకరమనేది ఏది తాగినా వారికి ఏ హాని చేయదు, అప్పుడు వారు నిజంగా స్వస్థ వరం ఉన్నవారు అని గుర్తించవచ్చు అని ఎవరు చెప్పారు? యేసు ప్రభువు చెప్పాడు. అది ఉన్నవారి జీవితంలో చూసాం. ఈనాడు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? మనం ఏదైనా విషయం ఇచ్చి చూడాలి. నిజంగా నాకు ఉంది అంటే ఆ వ్యక్తి తాగి నిలబడాలి. అర్థమవుతుందండి? అప్పుడు మనం ఫ్లెక్స్లో వేయచ్చు. ఏ ఫోటో వేయచ్చు? అప్పుడు ఏదైనా కానీ వేయచ్చు. అయితే అది అవ్వకపోతే ఇది ఏదైనా ఫ్లెక్స్లో వేయచ్చు. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు పనిచేసిన విధానం ఏంటంటే అవసరాన్ని బట్టి చేశాడు, లిమిట్గా చేశాడు, హద్దులు దాటి మాత్రము చేయలేదు. ఏది ఏమైనా సరే ఆనాడు చెప్పినటువంటి సువార్త నిజమని చెప్పడానికి సాక్ష్యంగానే చేశాడు. చూసాం. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 3వ వచనంలో చూసాము. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో చూసాము. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూసాము. ఇలాగ మనం చదివిన వచనాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే వారు చెప్పిన వాక్యానికి సాక్షార్థంగా ఉన్నాయి అని చెప్పి. ఈనాడు నేను చెప్పిన వాక్యం నిజమని చెప్పడానికి సాక్ష్యం ఏంటి? ఈనాడు నేను చెప్పేటువంటి వాక్యము నిజమని చెప్పడానికి సాక్ష్యం ఏంటి? లేదా ఆ అశోక్ గారు చూడకుండా గలతీ రాసిన పత్రిక, తిమోతి రాసిన పత్రిక అన్ని చదివేస్తూ ఉన్నాడు, నిజంగా కరెక్ట్గా చదువుతున్నాడని చెప్పడానికి సాక్ష్యం ఏంటి? గ్రంథం. వాళ్ళు చూడకుండా చదువుతుంటే మనం గ్రంథంలో చూసి కరెక్ట్గా చదువుతున్నాడే, అరే అరే 5వ వచనం చదివాడు, 10వ వచనం చదివాడు, 20వ వచనం చదివాడు, అధ్యాయం ఇలా ఆశ్చర్యపోతున్నాం. ఎందుకంటే ఆయన చెప్పేటువంటి చదివేటువంటివి గ్రంథంలో ఉన్నాయి. ఆనాడు పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తుంటే, పేతురు గారు వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఇది నిజమే అని నమ్మడానికి గ్రంథాలు లేవు. అప్పుడు మరి సాక్ష్యం ఏంటి అంటే అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థత వరాలు, వాటిని బట్టి నమ్మారు. అర్థమవుతుందండి?
అననీయ సఫీరా చచ్చిపోయినప్పుడు సంఘం అంతటికి భయం వేసింది. ఎందుకంటే నీ భర్తను మోసుకుపోయిన వారి పాదాలు వాకిట్లో ఉన్నాయి, వారు నిన్ను కూడా మోసుకుపోతారు అన్నాడు. అంటే నువ్వు కూడా చచ్చిపోతున్నావు అన్నాడు. చచ్చిపోయింది. అప్పుడు చూసిన సంఘం అంతటికి కూడా ఏమొచ్చింది? వామ్మో, ఈ నోట్లో ఏదో శక్తి ఉంది, ఈ గొప్పవాడు అనే భయం వచ్చింది. కాబట్టి పిల్లరా, పరిశుద్ధాత్ముడు స్వస్థపరచు వరాలు కూడా జరిగించాడు. ఎప్పటి వరకు దానికి లిమిట్ ఉంది. భాషలతో మాట్లాడాడు ఎప్పటి వరకు అంటే అక్కడ అవసరం ఉన్నంత వరకే. ఇలా పరిశుద్ధాత్ముడు అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. చివరిగా ఒకటి చూద్దాం. అక్కడ మనం చదువుకున్నప్పుడు 10 కనపడతాయి. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు 10 కనపడతాయి. 10ది ఏంటంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఎలాగనగా చాలండి. పరిశుద్ధాత్మిక ప్రభావంతో బాప్తిసం పొందిన వారందరూ ఒక్క శరీరంలోనికి పొందుతారని చెప్పబడింది. అంతేనా? అర్థం అంతేనా? నిజంగా పరిశుద్ధాత్ముడు కానీ నాకు తోడుగా ఉండి నన్ను కానీ ప్రేరేపించినట్లయితే నేను ఎన్ని శరీరాలలోనికి బాప్తిసం పొందుతాను? ఒక్క శరీరంలోనికి అన్నాడు. శరీరం అంటే ఏంటో మనకు తెలుసు. ఎఫెసులో కానీ, కొలసీలో కానీ, కొరింథీలో కానీ, రోమాలో కానీ శరీరం గురించి మాట్లాడుతున్నప్పుడు సంఘం గురించి మాట్లాడుతున్నారు అనే మాట మనకు కొంచెం స్పష్టమైంది. ఇప్పుడు ఎన్ని సంఘాల్లోనికి బాప్తిసం పొందుకుంటారు? పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారైతే ఎన్ని సంఘాల్లోకి? ఒక్క సంఘంలోకి. ఒక్క సంఘంలోనికే బాప్తిసం పొందుతాం. మరి అనేక సంఘాలు ఉన్నాయిగా. ఇప్పుడు ఇన్ని సంఘాల్లోనికి బాప్తిసం పొందినటువంటి ప్రేరేపణ కూడా పరిశుద్ధాత్మ అంటారా? దయచేసి ఈ మాట కొంచెం మీరు మీ గురించి అన్నట్టు కాకుండా పక్కన పెట్టి ఆలోచించేయండి. నా గురించి కాదు, ఈ ప్రశ్న నా గురించి కాదు అన్నట్టుగా ఆలోచన చేసి ఈ పదానికి ఉన్న అర్థం ఏంటి అనేది ఒకసారి ఆలోచించేద్దాం. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారమై బాప్తిసం పొందుకుంటే ఎన్ని సంఘాల్లోనికి పొందుకుంటారు? ఏమంటే ఒక్క శరీరంలోనికి అన్నాడు. అంటే ఒక సంఘంలోనికైతే బాప్తిసంతో పని ఉంది. ఒక సంఘంలోనికైతే బాప్తిసంతో పని ఉంది. మరి లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి ఏంటి అసలు? బాప్తిసాలు సహజంగా చాలామంది తీసుకుంటూ ఉన్నాం కదా. మనమందరం ఒకే సంఘంలోనికి బాప్తిసం పొందామా? ఒకే సంఘంలోనికి పొందితే పరిశుద్ధాత్మిక ప్రేరేపణతోనే పొందుకున్నాం అని ఈ వాక్యాన్ని బట్టి మనం స్టాండర్డ్ అవ్వచ్చు. వేరు వేరు సంఘాల్లోనికి బాప్తిసం పొందినట్లయితే ఈ వాక్యం మనకు వర్తించిద్దా? ఈ వాక్యం మనకు వర్తించినప్పుడు మన వాక్యానుసారంగా బాప్తిసం పొందిన వారమేనా? వాక్యానుసారంగా బాప్తిసం పొందిన వారమేనా? అంటే ఇలా కాకుండా కూడా బాప్తిసం పొందడానికి ఇంకెవరైనా సహకారులు ఉన్నారా? మనం మొదట్లో చదువుకున్నాం. సాతానుడు వెలుగుదూత వేషం వేసుకొని ఉన్నాడు. ఇది ఆశ్చర్యమేం కాదు. సాతాను యొక్క దూతలు కూడా ఉన్నారు. నీతి పరిచారకులు ఉన్నారు, సాతాను పరిచారకులు కూడా ఉన్నారు. సాతాను పరిచారకులు ఏం చేస్తున్నారంటే నీతి పరిచారకుల వేషం వేసుకొని జీవిస్తున్నారు. కాబట్టి అలాగన మోసం అనేది జరిగిపోతుంది. కాబట్టి రేపు తీర్పు తీర్చేటువంటి దినంలో దేవుడు దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడంటే లేఖనాలను బట్టి తీర్పు తీరుస్తాడు అని తీర్పు గురించి మాట్లాడినప్పుడు బ్రదర్ మనకు తెలియజేశాడు. తీర్పు తీర్చినప్పుడు దేన్ని బట్టి? ఒకటి లేఖనాలను బట్టి తీర్పు తీరుస్తాడు, 2 గ్రంథాలను బట్టి తీర్పు తీరుస్తాడు, 3 మనం చేసే క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. ఇలాగన కొన్ని సాక్ష్యాధారాలతో ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన తీర్పు తీర్చేటప్పుడు మనం చేసేటువంటి క్రియలు, మనం జీవించిన జీవిత విధానము ఒకసారి వాక్యానికి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా అనేటువంటిది మనం కలిపి జీవించాలి. ఇలాగున గమనించండి. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారమై
మన వాక్యాన్ని విని వాక్యానికి లోబాటు కలిగి బాప్తిస్మం పొందుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు మనకు సహకారిగా ఉంటాడు. ఏ విధంగా ఉంటాడు అంటే గమనించండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమా 8:26. చాలండి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే బాప్తిస్మము పొందుకున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. బాప్తిస్మము పొందుకున్న వారి గురించి, పరిశుద్ధాత్మిక ప్రేరేపణ చేత బాప్తిస్మము పొందుకునేటి వారు అనగా ఒక్క శరీరంలోనికి పొందినటువంటి వారికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తా ఉన్నాడంటే అది వాగ్దానముగా మీకు వరంగా ఇవ్వబడింది అని పౌలు గారు, పేతురు గారు మాట్లాడేశారు. మనకు వరముగా ఇవ్వబడిన పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు, మనలో ఉంటాడు. ఓకే, ఈ పరిశుద్ధాత్ముడు మనము బలహీనులుగా ఉన్నప్పుడు మన గురించి ఉచ్చరింపశక్యముగాని మూలుగులతో విజ్ఞాపన చేయుచున్నాడు. మనం ఏమైతే ఒక్క శరీరంలోనికి బాప్తిస్మం పొందినటువంటి మనము బలహీనులు అయితే ఒకవేళ పరిశుద్ధ ఆత్ముడు ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరికి? తండ్రికి. ఉచ్చరింపశక్యము కాని అంటే చెప్పలేనంతగా భలే బాధపడుతున్నాడండి. ఆ బాధ మనం చూడలేకపోతున్నామండి. అలాగనే ఈయన మూలుగుతూ ఉన్నాడు. బలహీనత ఎవరికి? మూలిగేది ఎవరికి? మూలిగేమో పరిశుద్ధాత్ముడు, బలహీనత మనకి. మన బలహీనతలో ఆయన మూలుగులతో తండ్రిని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. అనగా మన సహాయము చేయమని, మనకున్న బలహీనతలను విడుదల చేయమని పరిశుద్ధాత్ముడు మన గురించి విజ్ఞాపన చేయుచున్నాడు. అదవుతండి. అంటే బాప్తిస్మం పొందుకున్న వారు వంటే వాళ్ళు మాత్రము కాదు. అందుకే చెప్పాడు బాప్తిస్మం పొందుకున్న వారి గురించి దాసులైనా అన్నాడు, స్వతంత్రులైనా, గ్రీసు దేశస్థులైనా, యూదులైనా, వారు ఎవరైనా కావచ్చు, ఉన్నవారా లేని వారా ఎవరైనా కావచ్చు, అందరికీ ఒకటే రీతిగా పరిశుద్ధాత్ముడు సహకారిగా ఉన్నాడు. కాబట్టి బాప్తిస్మం పొందుకున్నటువంటి వారు ధైర్యంగా జీవించవచ్చు. అపాయకరమైన పరిస్థితులు ఎదురైనా, బలహీనతలు ఎదురైనా, ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా సరే ధైర్యంగా జీవించవచ్చు. ఎందుకంటే మనకు పరిశుద్ధాత్ముడు మనలో ఎల్లప్పుడూ ఉంటాడు, మన యొద్దే ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే మనకున్న బలహీనతలు బట్టి మూలుగులతో దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. రెండవది, పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధనలో చేసే పని విధానం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. చాలండి. నాకు వాక్యం అర్థం కాదండి అంటాం. పరిశుద్ధాత్మ కలిగి ఉంటే పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి? అర్థం కానటువంటి మనకు వాటి వివరాలు అర్థమయ్యేటువంటి జ్ఞానాన్ని కలుగు చేస్తుంటాడు. 9వ వచనం అన్నాడు, ఆయన ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, హృదయానికి అర్థం కాలేదు. కానీ మనకైతే అంటే ఆత్మ చేత ఒక్క శరీరంలోనికి బాప్తిస్మం పొందిన మనకైతే ఆ ఆత్మ ఏం చేస్తూ ఉంటాడంటే అన్ని విషయాలు కూడా అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇస్తాడు. అర్థం కాదంటే ఇంకా ఉంచడు. పరిశుద్ధాత్మ యొక్క పనితీరు ఎలా కనబడుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ఎఫెసీ 4:1లో చాలండి. పరిశుద్ధాత్మ కలిగి మన జీవితాల్లో సమస్యలు రావని చెప్పలేదు, గొడవలు రావని చెప్పలేదు. కానీ
పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఉన్న సమస్యలను కూడా సూర్యుడు అస్తమించులోపు మరిచిపోయేటువంటి మనస్తత్వాన్ని కలిగేస్తాడు. ఎప్పుడు లోపండి? సూర్యుడు అస్తమించే లోపే ఆ కక్షలు కానీ, ఆ గొడవలు కానీ, ఉన్నటువంటి ఆ మాటలు కానీ, బాధాకరమైన విషయాలు కానీ మరిచిపోయేలా కలుగు చేసి సమాధానపరచడానికి సహకారిగా పనిచేస్తాడు పరిశుద్ధాత్ముడు. మనకు తెలుసు పౌలు గారు ఒకసారి యోహానుని వెంట పెట్టుకుని వెళ్ళడానికి ఇష్టపడలేదు. పౌలు గారు యోహాను గారిని వెంట పెట్టుకుని వెళ్ళడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే అంత్యోకయకు వచ్చినప్పుడు అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు యోహాను గారు. ఇంకా ముందు ప్రయాణం ఉంది, కానీ వీడితో పాటు ఉండకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అందువలన రెండోసారి ప్రయాణం చేసేటప్పుడు యోహానుని పౌలు వెంట పెట్టుకుని వెళ్ళడానికి సందేహించి యోహాను వద్దు అన్నాడు. బర్నబానేమో తీసుకెళ్లాల్సిందే అన్నాడు. బర్నబా ఏమో యోహాను వెంట పెట్టుకుని వెళ్ళాల్సిందే అన్నాడు. పౌలేమో వద్దు అన్నాడు. అక్కడ వాళ్ళిద్దరికి కొంచెం విభేదం జరిగింది. జరిగిన పిమ్మట పౌలు శీలం తీసుకుని వెళ్ళిపోయాడు, బర్నబానేమో యోహాను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇద్దరి మధ్య ఏమైపడింది? భేదం ఏర్పడింది. వీళ్ళు పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు ఉన్నారు కాబట్టి వారు ఏం చేశారంటే మరల తర్వాత ప్రయాణాలు కలుసుకుని ఉన్నారు. తర్వాత మనం చూస్తున్నప్పుడు యోహాను పౌలుతో పాటు చెరసాలలో ఉండి ఆ పత్రిక రాసినప్పుడు రాసిన వారికి వందనాలు చెప్పినట్టుగా కూడా మనం చూస్తుంటాం. అంటే కలిసిపోయారా లేదా? ప్రభావం ఎవరిది? పరిశుద్ధాత్మ. అలాగే పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారం అయితే మనము మన మధ్య సహోదరుల మధ్య కొన్ని సమస్యలు రావచ్చు, అయినా మరలా వాటిని ఏం చేస్తూ ఉంటామంటే ఏముందిలే అన్నట్టుగా సమర్థించుకొని సమాధానం కలిగి ఐక్యత కలిగి ముందుకు కొనసాగుతూ ఉంటాం. ఈ ప్రభావమే పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం లేదా పరిశుద్ధాత్మ యొక్క పనితీరు. మనలో పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడని చెప్పడానికి ఐక్యత కలిగి జీవించడం. వారు అట్టంటి వాళ్ళు, ఇట్టంటి వాళ్ళు, వాళ్ళతో మనకెందుకు దూరంగా ఉండటం కాదు, విడిపోవటం, కలిసి ఉండటం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనం రక్షించెను. చాలండి. మనం ఎలా రక్షింపబడతామంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఒకే శరీరంలో చేర్చబడిన తర్వాత ఆ యొక్క సహవాసంలో మన స్వభావాన్ని మార్చుకుంటాం. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకుంటాం. ప్రాచీన స్వభావం అంటే ఏంటి? ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన పురుషుడు అన్నాడు. ప్రాచీన పురుషుడు అంటే ఏం చెప్పుకొచ్చాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూసినప్పుడు అది కొన్ని శారీరకమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. జారత్వాల గురించి కానీ అలాంటి కార్యాల గురించి మాట్లాడుతుంటాడు. ఇంకా ప్రాచీన స్వభావం గురించి మాట్లాడుతున్నప్పుడు పారంపర్య ఆచారాలు కూడా వస్తూ ఉంటాయి. పారంపర్య ఆచారాలు అంటే పండుగలు కానీ, అమావాస్యలు కానీ, విశ్రాంతి దినాలు కానీ ఇవి కూడా వస్తూ ఉంటాయి. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆరాధనలు కూడా అందులో యాడ్ అవుతూ ఉంటాయి. ప్రాచీన స్వభావం, పారంపర్య ఆచారాలు వీటన్నిటిని విడిచిపెట్టేసి నవీన స్వభావాన్ని మనలో ధరింపజేసి ఇప్పుడు మనం దేవుని ఎలాగ ఆరాధన చేయాలి, దేవునికి ఎలా ప్రార్థన చేయాలి, ఆ స్వభావాన్ని మనకు కలుగు చేస్తుంటాడు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారమై ప్రార్థన చేసే విధానం ఎలా ఉంటుంది, దేవుళ్ళు నడిచే విధానం ఎలా ఉంటుంది, 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలాగనగా చాలండి. దేవుని ఆత్మచేత నడిపించబడే వారందరూ ఎవరండి? దేవుని కుమారులు. ఇప్పుడు దేవుని కుమారులు దేవుని ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేయాలి? కుమారుడు తండ్రిని సహాయం కోరుతున్నాడు, కుమారుడు తండ్రిని సహాయం కోరుతున్నాడు. ఏమని చేస్తూ ఉంటాడు? తండ్రి ఒకవేళ కరెక్టర్ అనుకోండి, తండ్రికి
కలెక్టర్ జాబ్ వచ్చింది. కానీ కుమారుడు తండ్రిని అడిగేటప్పుడు ఏమని అడుగుతాడు? ఏ బ్రదర్, కలెక్టర్ గారు అంటాడా? డాడీ డాడీ అంటాడు. ఎందుకని? అతనికి ఆ స్వాతంత్రం ఉంది. అతడు సమాజానికి కలెక్టర్ ఏమో కానీ ఇంట్లో కలెక్టర్ కాదు, ఇంట్లో డాడీ. ఇక్కడ పరిశుద్ధాత్మ చేత చేయబడే ప్రార్థన విధానం కూడా అలాగే చెప్తున్నాడు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతుందో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేసే విధానం ఎలా ఉంటుంది? నాయన, తండ్రి, అబ్బా అని మొరపెడుతూ ఉన్నారు. ప్రార్థన ఎలా చేస్తాం మనం? తండ్రి ఏం చేస్తాం? ఎందుకు చేస్తాం? మనం ఆత్మచేత ప్రేరేపింపబడిన వారమై ఒక శరీరంలో చేర్చబడ్డాము కాబట్టి వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులు దేవుని ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అనే ఫీలింగ్తో చేస్తూ ఉంటాం. మా నాన్న ఉన్నాడు అక్కడ, మా డాడీ ఉన్నాడు, నాకేంటి అని ఒక ఫీల్, ఒక ధైర్యం ఉంటుంది మనలో. ఆ ధైర్యము చేత మనం అలాగ ప్రార్థన చేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటువంటి ప్రార్థన విధానం ఏంటంటే తండ్రి, నాయన. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలతీ 4వ అధ్యాయం 6వ వచనం. చాలండి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేసే విధానము పరిశుద్ధాత్మ చేత ప్రభావితమైనటువంటి రీతిలో మనం ప్రార్థన చేసినప్పుడు మన యొక్క సంబోధన నాయన, తండ్రి, అబ్బా అవుతుందండి. తర్వాత ఆయనకు స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థన చేసే విధానంలో పరిశుద్ధాత్మ చేత ప్రభావితమైనటువంటి ప్రార్థన విధానంలో తండ్రికి స్తుతులు, స్తోత్రాలు. వందన వచనాలు అనేవి కూడా మంచివే, కానీ అవి మనుషులకు చెప్పేటువంటి పదాలు. వందనములు అనేవి సహోదరులకు చెప్పేటువంటి పదాలు. అవి దేవునికి చెప్పే పదాలు స్తుతులు, స్తోత్రాలు. ఒకవేళ దేవుని కూడా వందనాలే చెప్పేస్తామంటే దేవుని స్థాయి, మనుషుల స్థాయి ఒకే సమానం చేస్తున్నాం. దేవుని స్థాయిని తగ్గించిన వారమై ఉంటాం. అది దూషణ పదాలలో చేర్చబడింది. దేవుని స్థాయిని తగ్గించిన, మనుషుల స్థాయిని దేవునితో సమానం చేసిన ఆ పదము దూషణ. దూషణ పదాలు అంటారు వాటిని. కాబట్టి దేవుని ప్రార్థన చేసినప్పుడు నాయన, తండ్రి అని చేస్తూ ఉంటాం. స్తుతులు, స్తోత్రాలు అని చెల్లిస్తూ ఉంటాం. అందుకని పౌలు గారు మాట్లాడుతూ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న మన జీవితాల్లో మన దేవుని సన్నిధికి వచ్చే విధానం ఎలా ఉంటుంది, లేదా సమాజంలో నడిచే విధానం ఎలా ఉంటుంది అని మనం చూస్తున్నప్పుడు ఒక క్రమపద్ధతి ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. చాలండి. ఆత్మను అనుసరించి జీవించే వారి జీవితాలు ఎలా ఉంటాయంటే క్రమంగా ఉంటాయి. క్రమం అంటే అన్ని విషయాల్లో కనపడుతుంది క్రమం అనేది. ప్రార్థన, ఆరాధన 11 గంటలకో 12 గంటలకో మనం ఒక సంఘం అంతా నిర్ణయం తీసుకుని ఒక టైం పెట్టుకుంటాం. ఆ టైంని ఏం చేయాలి? మనం ఏం చేయాలా? ఫాలో అవ్వాలా. కొన్ని చోట్ల స్థానిక సంఘం ఉన్నటువంటి లోకల్లో ఉండి కూడా సమయానికి రాలేకపోతుంటాం. కారణం ఏంటంటే మన యొక్క మనస్సు శరీరమైన వాటి మీద ఆలోచన కలిగి ఉంటుంది. కాబట్టి శరీరానికి ఆత్మానుసారంగా జీవించడానికి రెండింటికి సంబంధము ఉండదు. ఎప్పుడు కూడా శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి ఒకదానికి ఒకటి విరోధంగా పోరాడుతూనే ఉంటాయి. ఆత్మచేత శరీర క్రియలను జయించిన వారమైతే మనం క్రమాన్ని పాటిస్తాం. ఏం చేస్తాం? క్రమాన్ని పాటిస్తాం. కాబట్టి ఆత్మ యొక్క ప్రభావము క్రొత్త నిబంధన కాలంలో ఇలా పనిచేస్తున్నాడు. భాషలతో మాట్లాడాడు, దానికి సమయం, సందర్భాలు ఉన్నాయి.
స్వస్థత వరాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. వాటికి సందర్భాలు, హద్దులు ఉన్నాయి. పరిశుద్ధాత్మిక ప్రభావంతో బాప్తిస్మ కార్యక్రమాలు జరిగాయి. అది ఒకే శరీరంలోకి చేర్చబడింది. వారికి ఆయన సహకారిగా ఉన్నాడు. బలహీనతలు విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు. అర్థం కాని విషయాలు అర్థమయ్యేలా జ్ఞానోదయం కలిగజేస్తూ ఉంటాడు. విడిపోతున్నప్పుడు వారి మధ్య ఐక్యతను, సమాధానాన్ని కలుగజేస్తూ ఉంటాడు. మనుషులకి జీవితాల్లో ప్రాచీన అలవాట్లన్నీ కూడా విడిచిపెట్టుకొని నవీన స్వభావాన్ని కలిగి జీవింపజేసేలా, రక్షలోకి నడిపించేలా ఉంటాయి. అలాగనే దేవుడు ప్రార్థన చేసేటప్పుడు కూడాను ఏమని ప్రార్థన చేయాలో, మనం ఏమై ఉన్నామో, తండ్రి మనకేమై ఉన్నాడో ఆ ఫీలింగ్ కలిగి చేసేటువంటి విధానంలో నడిపించబడతాం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా నేను నా తండ్రి సన్నిధికి వెళ్తున్నానని ఒక క్రమం కలిగి, ఒక ఆలోచన కలిగి ఆసక్తితో క్రమంగా నడిపించబడతాం. ఇలాంటి విధానంలో పరిశుద్ధాత్మిక పనితీరు జరుగుతుంది. సరే, ఇప్పటి వరకు శ్రద్ధగా విన్నటువంటి అందరికీ ప్రభు పేరుతో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారు పెద్దలు ఇమానుయేల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను.